గురించి కూడా నేను రెండు మాటలు చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఆయన ఎంతో దృఢమైనటువంటి బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో కూటముల్ని చూసాం అధ్యక్ష. సక్సెస్ కావడం చూసాం, ఇబ్బందులు రావడం చూసాం అధ్యక్ష. కానీ ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. ఎందుకు అనంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష. వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష. వీళ్ళు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి, బయటకెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కానివి చిలువల పలుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటా ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించజాలరు అధ్యక్ష. ప్రతి మాటలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలి, దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష. నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం. కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా స్కూల్ పిల్లలు డ్రాప్అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్అవుట్ అయ్యి బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు, కోట్లు, వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయిం బగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఏం మారింది అధ్యక్ష? 8 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా అధ్యక్ష? రాష్ట్రానికి ఏమైనా రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష? కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష. ఈ మార్చ్ 31కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మెజారిటీ లోన్స్ 9%కి తగ్గించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇదే కార్పొరేషన్ 9%కి తగ్గిస్తే అధ్యక్ష 13 కోట్లకు పడిపోతుంది అధ్యక్ష. అంటే 6 కోట్ల రూపాయల సేవింగ్, ఒక్క 154 కోట్ల లోన్ మీద సేవింగ్ అధ్యక్ష.
ఇక 140 కార్పొరేషన్లలో వీళ్ళు తీసుకున్నటువంటి 1,00,000 కోట్ల మీద మీరు ఆలోచించండి అధ్యక్ష. మా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు ఉపయోగించవచ్చు, అంగన్వాడీలకు ఉపయోగించవచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి చిక్కీలకు ఉపయోగించవచ్చు, లేక ఏ పథకానికి ఉపయోగించవచ్చు. ప్రతి రూపాయిని లెక్క పెడుతున్నాం అధ్యక్ష. నేను చెప్పాము అధ్యక్ష, మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో, మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి సమాజానికి హానికరం అనేటువంటిది పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఇవాళ బ్యాంకర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాం అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ నెగోషియేషన్ ఖచ్చితంగా March 31 వరకు మేము మ్యాక్సిమం నెగోషియేట్ చేయగలుగుతామన్నటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, ఏం సరిదిద్దబోతున్నాం అధ్యక్ష? డెట్ స్వాపింగ్ అధ్యక్ష, పాత అప్పులు అధ్యక్ష. ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి, తక్కువ కాలంలో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాం. మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాం. 1 సంవత్సరమో 2 ఏళ్ళలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది. దాన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్ది మేరకైనా మనకు రిలీఫ్, వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి దానికోసమే ఈ తాపత్రయం అధ్యక్ష. ఇక ఎక్కువ ధరని తగ్గించే ప్రయత్నం, ఎక్కువ రుణాలని రీనెగోషియేట్ చేసుకుని మరింత కాలానికి 5 ఏళ్ళు ఉన్నటువంటివి 7 ఏళ్లకు పెంచుకుని ఈ 2 ఏళ్ళు అప్పులు వడ్డీలు చెల్లించకుండా మారిటోరియం ఇచ్చుకునేటువంటి విధానం. ఇక మూడవది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగాల గురించి మళ్ళీ చెప్తాం అధ్యక్ష. శాస్కి అనేటువంటి పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి, అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది అధ్యక్ష. దాని రీపేమెంట్ ఎప్పుడు అధ్యక్ష? 50 సంవత్సరాల తర్వాత వడ్డీ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అంటే 50 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం మనల్ని ₹1 అడగదు అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ స్కీమ్ ఎక్కడన్నా ఉంది అధ్యక్ష? అట్లాంటి స్కీము గత పాలకులు ఎంత ఉపయోగించుకున్నారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి 4,000, ఇది మన FRBM అప్పుల లిస్ట్లోకి కూడా రాదు అధ్యక్ష, 4,079 కోట్లు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సొంతానికి లాబీ చేసుకున్నారు, కేసులకు లాబీ చేసుకున్నారు, కానీ రాష్ట్రం కోసం చేయలేదు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఢిల్లీకి వెళ్ళి కూటమి ఎందుకు రాష్ట్రానికి, కూటమి వల్ల జరిగింది ఏంది, కూటమి వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి వల్ల లాభం ఏంటి అంటే కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. శాసకీలో ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 7,200 కోట్లను ఉపయోగించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకో 2,000 కోట్లను ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం ఉంది. అంటే వాళ్ళు తెచ్చిన దానికన్నా డబుల్ 1 సంవత్సరంలో చేయగలుగుతున్నాం అనేటువంటిది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎన్డీఏ వలన, బ్రాండ్ చంద్రబాబు వలన మాత్రమే ఇది సాధ్యమైంది అధ్యక్ష.